ప్రతి సినిమాల్లో ట్విస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఫిల్మ్ మేకర్ ఆడియన్స్ ని థ్రిల్ చేద్దామన్న ఉద్దేశంతో కొన్ని ట్విస్టులు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాడు. కానీ అదే ట్విస్ట్ సినిమాకి అతిపెద్ద శాపంగా మారితే కొన్ని సినిమాల్లో ట్విస్టులు చూసిన తర్వాత షాక్ అవ్వాల్సింది పోయి ఇరిటేట్ ఫీల్ అవుతాం. సో జనాల్ని అంతలా ఇరిటేట్ చేసిన కొన్ని వరస్ట్ ట్విస్టుల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 5 టాలీవుడ్ మూవీ ప్లాట్ ట్విస్ట్ దట్ ఫ్రస్ట్రేటెడ్ ఆడియన్స్. నెంబర్ 1, నాని స్వీ. నాని ప్రెస్టీజియస్ 25th మూవీగా రూపొందిన ఈ సినిమాలో ట్విస్ట్ చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ నాని కనిపించడం చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళని అత్యంత దారుణంగాను రకరకాలుగాను చంపుకుంటూ మామూలు విలన్ కాదు సైకో విలన్ అని బిల్డప్ ఇస్తూ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తారు. అలాగే ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు ఎందుకున్నాడో తెలీదు, బట్ స్టిల్ ఉంటాడు సినిమాలో అయితే మాత్రం. ఇంక సినిమా సెకండ్ హాఫ్ కి వెళ్తుంది. అప్పుడే నాని ఎవడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్న ఒక ప్లాట్ ట్విస్ట్ రివీల్ అవడంతో ఆడియన్స్ కి మత్తిపోతుంది. ఏం లేదు, జస్ట్ అప్పుడు దాకా ఒక సైకో అన్నట్టు బిల్డప్ ఇచ్చి సడన్ గా ఈ దేశంలో ఉన్న దేశ ద్రోహుల్ని ఏరి పారడానికి ఒక సైకో అవతారం ఎత్తాడు అన్నట్టు ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. అంటే మనోడు ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్న క్రమంలో కొంతమంది ఆ అమ్మాయిని చంపేయడం జరుగుద్ది. సో ఆ అమ్మాయిని చంపేయడం అది కూడా దేశానికి ద్రోహం చేసే వాళ్ళు అవ్వడంతో కంప్లీట్ గా మనోడు స్కెచ్ చేసుకుని ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తాడు. అంతే, ఇంకేం లేదు. ఇటువంటి కథలు బొచ్చుడు చూసాం. పోగిరి సినిమా నుంచి చూస్తున్నాం సేమ్ టెంప్లెట్ ఉన్న కథలు. హీరో మంచోడు కాదని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నమ్మించడం, క్లైమాక్స్ కి వెళ్ళేసరికి మనోడు ఇదంతా కూడా దేశ బాగు కోసమే చేస్తున్నాడు తప్పితే మనోడి స్వార్థం గురించి కాదు అని ఒక రివర్స్ గేర్ వేయడం. సో ఈ ట్విస్ట్ చూసిన తర్వాత ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే అరే అప్పటిదాకా బాగున్న సినిమాని ఒక్క ట్విస్ట్ తో చెడదొబ్బారు కదరా అని అనిపించింది. నెంబర్ 2, ఆదికేశవ. ఈ సినిమాలో ఆది అల్లరిగా చిల్లరగా తిరిగే ఒక మంచి యూత్ కుర్రాడు. అలాంటి కుర్రాడు ఒక రోజు పార్టీలో ఉండగా వాళ్ళమ్మ అక్కడికి వచ్చి, నువ్వు మీ ఇంటికి వెళ్ళే టైం వచ్చింది, అసలు నువ్వెవరో తెలుసా, మీ బాబు ఎవరో తెలుసా, నువ్వు ఆది కాదురా ఆది కేశవరెడ్డి, అందుకే నీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే నువ్వు చూస్తూ ఊరుకోలేవు, అవతలని చంపేస్తావు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు, మీ బాబు నుంచే, మీ నాన్న కూడా ఇలాగే ఏదో గొడవల్లో దూరితే మీ నాన్న వేసేశారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవాలి అని హీరోకి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది వాళ్ళమ్మ. అంటే అప్పుడు దాకా వీళ్ళ సొంత అమ్మ నాన్న అనుకున్న మన హీరోకి వాళ్ళు అనేసరికి ఎమోషన్ షిఫ్ట్ చేసేస్తాడు. ఇంకా ఆ ఊరు వెళ్తాడు. ఆ ఊళ్ళో మనోడికి ఒక విలన్ తయారవుతాడు. అట్ ది సేమ్ టైం ఆ ఊరు బాగు కోసం మనోడు కొన్ని మంచి పనులు చేస్తాడు. అక్కడ చనిపోయిన వాళ్ళ నాన్నని చూసి ఎమోషనల్ ఫీల్ అయిపోతాడు. సో ఇదంతా జరిగిన తర్వాత కంప్లీట్ గా సినిమా అయిపోయిన తర్వాత హీరో బ్యాక్ టు పెంచుకున్న అమ్మ నాన్న దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ పేల్చే ట్విస్ట్ ఏంటంటే, నువ్వు ఆదికేశవ కాదు, తొక్క కాదు, నువ్వు నా సొంత కొడుకువే, అలా చెప్తేనే నువ్వు అక్కడికి వెళ్తావు అనిపించి నీతో అబద్ధం చెప్పాం, నిజానికి వాళ్ళ సొంత కొడుకు మీ అన్నయ్య కాదురా, నీది నీ మేనమామ పోలిక అని ఒక దరిద్రపు సినిమాకి ఏ మాత్రం అవసరం లేని ఒక వర్స్ట్ ట్విస్ట్ ని అక్కడికి తీసుకొస్తారనమాట. అది కాదు, అప్పుడు దాకా ఆ సినిమా ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఫ్రస్ట్రేట్ చేసింది. అది తీసి పక్కన పెట్టేసిన ఇప్పటిదాకా మన హీరో పొలం అంటూ ఎమోషన్ ఫీల్ అయిపోయి అక్కడికి వెళ్ళి అన్యాయాలను ఎదిరించేసి వాళ్ళ అమ్మాయి వీళ్ళ అమ్మ అనుకుని ఎమోషన్ కాచేసి క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత అదంతా సోది అంటే చూసే ఆడియన్స్ ఎంత ఫ్రస్ట్రేట్ ఫీల్ అవ్వాలి. మేము ఎర్రపప్పలమా అంట. నెంబర్ 3, కంత్రి. ఈ సినిమాలో హీరో క్రాంతి ఒక లోకల్ గూండా. తను ఒక టీమ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ టీం కి హెడ్ ప్రకాష్ రాజ్. బట్ ఒకానొక పాయింట్ లో ఏ టీమ్ లో అయితే వర్క్ చేస్తున్నాడో ఆ టీం కి ఎదురు తిరగడంతో ప్రకాష్ రాజ్ మన ఎన్టీఆర్ ని వేసేమని చెప్తాడు. సో మన ఎన్టీఆర్ ఏం చేస్తాడు, రివర్స్ లో ఆ టీంని మొత్తాన్ని వేసేసి ప్రకాష్ రాజ్ ని చంపడానికి వచ్చేస్తాడు. అప్పుడు తెలిసేది ఏంటంటే ప్రకాష్ రాజు ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఫాదర్ అండ్ సన్. చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల విడిపోయి మనోడు అనాథగా పెరిగాడు అని. అంతే, దాని తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ కి ఏ చిన్న ఆపద వచ్చినా మన ఎన్టీఆర్ ఎంటర్ అయిపోతాడు. అలాగే ఎన్టీఆర్ కి ఏ చిన్న దెబ్బ తగిలినా మన ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యి ఎమోషనల్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో ఎంత ఎమోషన్ చూసిన తర్వాత ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే అని. అప్పుడు వస్తుందండి ఒక ట్విస్ట్. అదేంటంటే మన క్రాంతి ప్రకాష్ రాజ్ కొడుకు కాదు, నా బాబువి కాదు, నేను నీ కొడుకుని కాను. ప్రకాష్ రాజ్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు స్టార్టింగ్ లో, ఆయన వేసేస్తాడనమాట. సో దానికి ప్రత్యేకంగా మన ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద తిరుగుతూ చాలా కష్టపడి గోండా అయ్యి మనోడిని వేసేయడానికి ఇదంతా ప్లాన్ చేశాడంట. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత మెహర్ రమేష్ డెఫినెట్ గా అనుకుని ఉంటాడు, ఇచ్చి పడేశాను అనుకుంటా. నెంబర్ 4, విష్ణు విన్యాసం.
ఈ సినిమాలో హీరోయిన్ కి బోల్డెన్ డబ్బులు ఉంటాయి, అయినప్పటికీ రోడ్డు మీద కనిపించిన అడుక్కు తిన్నవాడైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుక్కుంటూ తిరుగుతూ ఉంటది అందరిని. ఎందుకంటే హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లం విన్న ఎవడైనా సరే హీరోయిన్ నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంటర్వెల్ వచ్చేస్తుందనగా హీరోయిన్ ప్రాబ్లం ఏంటంటే బయటకు చెప్తారు. ఏం లేదు, హీరోయిన్ ని ఎవడ పెళ్లి చేసుకుంటే అటు పోతాడు. దీని గురించి సినిమాలో ఎలా చూపిస్తారంటే హీరోయిన్ ఒక టెర్రరిస్ట్ అయినట్టు, ఏదో మహా పాపాలన్నీ చేసేసి ఎయిడ్స్ పేషెంట్ లా రోడ్ల మీద తిరుగుతుంది అన్నట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు. నాకు తెలియక అడిగితే ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు పోతాడు, అలాంటప్పుడు ఏ కుక్కనో నక్కనో ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోయాయి కదా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. సో దాని తర్వాత అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నట్టు హీరోయిన్ ని పెళ్లి చేసేసుకుంటాడు. దాని తర్వాత హీరోకి ఆపదల మీద ఆపదలు వస్తున్న క్రమంలో ఒక పూజారి దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు ఆ పూజారి చెప్పేది విని షాక్ అయిపోతారు. అదే సినిమాకి దెమ్మ తిరిగిపోయే మెయిన్ ట్విస్ట్. హీరో జాతకంలో అసలు పెళ్లి చేసుకున్నాడు చచ్చిపోతాడనే లేదు. కాకపోతే ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు అన్న క్రమంలో తెలిసేది ఏంటంటే ఇదంతా క్రియేట్ చేసింది హీరోయిన్ ఫ్యామిలీయే, వాళ్ళ అమ్మ నాన్నే. మరి సొంత కూతురికి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే అసలు వాళ్ళ సొంత అమ్మ నాన్నే కాదు, ఒక కార్ యాక్సిడెంట్ లో హీరోయిన్ అమ్మ నాన్న చనిపోతారు. వీళ్ళు పని కోసం వెళ్తారనమాట ఆ రోడ్ లో. సో అప్పుడు ఆ పాపని చేరదీసి బోల్డంత ఆస్తి ఉందని తెలుసుకుని పెంచడం స్టార్ట్ చేస్తారు. పెళ్లి అయితే ఆస్తి మొత్తం వెళ్ళిపోద్ది కాబట్టి పెళ్లి అవ్వకుండా ఇట్లాంటి ఒక జాతకాన్ని సృష్టించి ఎవడో పెళ్లి చేసుకోకుండా ఈ నాటకం అంతా ఆడతారనమాట. ఇది ది గ్రేట్ ట్విస్ట్ అన్నట్టు. ఏ కాలంలో వచ్చిన ట్విస్ట్ ఇది? 1980 ఆ టైంలో వచ్చిన సినిమాల్లో ఉండే ట్విస్ట్ ఇది. బ్లాక్ అండ్ వైట్ టైంలో ఉన్న ట్విస్ట్ ని నువ్వు 2026లో పెట్టావంటే ఆడియన్స్ ఐక్యూ ఆ లెవెల్లో ఉందని డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడేమో మరి. నెంబర్ 5 బాడీ గార్డ్. నువ్వు సినిమా అంతా బాగా క్లైమాక్స్ చెడగొడితే ఏ రేంజ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడానికి బాడీ గార్డ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష తన ఐడెంటిటీ తెలియకుండా హీరోకి ప్రాంక్ కాల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఆ క్రమంలో హీరో క్యారెక్టర్ నచ్చి హీరోయిన్ లవ్ లో పడిపోద్ది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోకపోయినప్పటికీ కూడా చాలా గాఢంగా ప్రేమించేసుకుంటూ ఉంటారు. సో ఈ విషయం ఎక్కడ ఊళ్ళో ఉన్న ప్రకాష్ రాజ్ కి తెలిసిపోయి త్రిషని తీసుకుపోవడానికి వస్తాడనమాట. మధ్యలో వెంకటేష్ కూడా నేను అసలు ఈ అమ్మాయిని ప్రేమించడం లేదు, నేను ప్రేమించింది వేరే అమ్మాయిని, మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పడంతో సరే ఇప్పుడు మీ లవర్ ఈ టైంకి వస్తానని ఏదో చెప్పింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి, మీ లవర్ని తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ వెనక్కి వచ్చావా నా కూతురు కోసం చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు. సో ఆ టైంలో త్రిష ఫ్రెండ్ అని పిలిచి నేను ఈ టైంలో తను కలవడానికి వెళ్ళలేను కాబట్టి నువ్వు వెళ్ళి తనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తుంది. సో ఆ విషయం చెప్పడానికి వెళ్ళిన హీరోయిన్ ఫ్రెండ్ నే తన లవర్ అనుకుని రోజు ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుని ఆ అమ్మాయిని గట్టిగా హక్ చేసుకుంటాడు. అంతే, ఒళ్ళంత త్రుళ్ళంత కావాలి అని ఒక సాంగ్ స్టార్ట్ అవుద్దేమో గానీ ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇది ఎంత వరస్ట్ క్లైమాక్స్ అంటే హీరోని ఎంత గాఢంగా ప్రేమిస్తుంది అన్నది తన ఫ్రెండ్ కి ముందు నుంచి తెలుసు. సో అంత డీప్ లవ్ లో ఉన్న ఇద్దరిని చూసి కూడా అలాగే హీరో మీద హీరోయిన్ ఫ్రెండ్ కి ఫీలింగ్స్ ఉన్నాయి, లేకపోతే మంచోడు అన్నట్టు ఒక్క సీన్ కూడా ఉండదు. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక్క హక్ ఇచ్చేసరికి ఆ అమ్మాయి మారిపోయి ఆయన పెళ్లి చేసుకుని ఆడితే వెళ్ళిపోద్దా. ఏం వరస్ట్ క్లైమాక్స్ అయ్యేది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.